అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. చెరువులు, భూముల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వెనకడుగు వేయడం లేదు. సెలబ్రిటీలు అయినా, ప్రజాప్రతినిధులు అయినా, సొంత ప్రభుత్వంలో వ్యక్తులైనా విడిచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఖడాఖండిగా చెప్పేశారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రేవంత్ సర్కార్కు చిక్కాడు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ పేరుతో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. 2018లో గుంట భూమి కూడా లేని హరీష్ రావుకు ఇప్పుడు అక్కడ 13 ఎకరాల భూమి ఎలా వచ్చిందంటూ అటాక్ మొదలుపెట్టింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గత ప్రభుత్వంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై చాలాసార్లు రాజకీయ దుమారం రేగింది. రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతుల నుంచి తక్కువ ధరకు హరీష్ రావు భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని రేవంత్ సర్కార్ డెసిషన్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టుగా సమాచారం. రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీష్ రావు పేరు మీద ఎలాంటి భూమి లేదు. కానీ ఆ తర్వాత ఆయన పేరు మీద 13.12 ఎకరాల భూమి వచ్చింది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. భూ రికార్డుల బదలాయింపు మొత్తం పకడ్బందీగా సాగినట్టుగా సమాచారం. రైతుల భూమి హరీష్ రావు పేరు మీదకి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వే నెంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్బుక్లు సైతం స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సూడా నర్సరీ, సూడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా వాటి పక్కనే హరీష్ రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఒక అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రామంచలోని 402 సర్వే నెంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీష్ రావు పేరు మీద మారింది. 402 AA2 సర్వే నెంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. ఈ భూమి 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీష్ రావుకు విక్రయించాడు. 464 సర్వే నెంబర్లో ధరణి ప్రకారం 4.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 భూమి సేకరించగా 8.01 ఎకరాలు హరీష్ రావు పేరు మీద ఉంది. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ నోటిఫికేషన్ పేరుతో హరీష్ రావు ఇరిగేషన్ భూములు కబ్జా చేశారంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ఆరోపిస్తున్నారు. అయితే తాను గుంట భూమి కూడా కబ్జా చేయలేదని, నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూములు కొనుగోలు చేశానని మాజీ మంత్రి చెబుతున్నారు. అవసరమైతే తాను కొన్న భూమిలో సీఎం సమక్షంలోనే సర్వే చేయిస్తానంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మొన్నటి వరకు కేటీఆర్ ఫామ్ హౌస్ కూలుస్తారంటూ ప్రచారం జరిగినా అది జరగలేదు. మరి ఇప్పుడు హరీష్ రావు ఫామ్ హౌస్ పై ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో ఎప్పుడు ఎవరి ఫామ్ హౌస్ ధమాలంటుందోనన్న ఉత్కంఠ మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.